దేవుని ప్రియమైన సంగమా, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. సామెతలు 20వ అధ్యాయము 20వ వాక్యము. తన తండ్రినైనను తల్లినైనను దూషించి వాని దీపము కారు చీకటి ఆరిపోవును. దేవుని వాక్యము తల్లిదండ్రులను గౌరవించమని స్పష్టంగా బోధిస్తుంది. తల్లిదండ్రులు పరిపూర్ణులు కాకపోయినా వారిని దూషించడం, అవమానపరచడం, తక్కువ చేయడం దేవునికి ఇష్టం కాదు. గౌరవం ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. దూషణ ఉన్న చోట చీకటి, నష్టం, బాధలు వస్తాయి. తల్లిదండ్రులను గౌరవం ఆ దేవుని ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా నీకును అనుగ్రహించు దేశములో నీ దినములు దీర్ఘాయుష్ అగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానింపము. తల్లిదండ్రులను గౌరవించడం ఒక మంచి అలవాటు మాత్రమే కాదు, అది దేవుని ఆజ్ఞ. మాటలతో గాయపరచకూడదు. కోపంలో మాట్లాడిన మాటలు హృదయాన్ని గాయపరుస్తాయి. తల్లిదండ్రులను దూషించడం మన ఆత్మీయ వెలుగును ఆర్పుతుంది. మన నోరు ఆశీర్వాదానికి సాధనంగా ఉండాలి, శాపానికి కాదు. గౌరవం, ఆశీర్వాదం ద్వారా తల్లిదండ్రులను గౌరవించే వారికి దేవుడు దీర్ఘాయుషు, సమాధానము, కృపను ఇస్తారు. గౌరవం కుటుంబంలో దేవుని వెలుగులో నిలుపుతుంది. యేసు చిన్న వయసులోనే యోసేపు మరియాలకు లోబడి ఉన్నాడు. దేవుని కుమారుడైన యేసు తల్లిదండ్రులకు లోబడినప్పుడు మనము మరింత గౌరవించాలి. యోసేపు ఐగుప్తులో గొప్ప అధికారిగా ఉన్న తన తండ్రి యాకోబుని గౌరవించెను, చూసుకున్నాడు. స్థానము పెరిగిన తల్లిదండ్రుల పట్ల గౌరవం తగ్గకూడదు. రూత్ తన అత్త నయోమిని ప్రేమతో గౌరవించి ఆమెను విడువలేదు. కుటుంబ పెద్దలకు గౌరవించిన వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. సమూయేలు చిన్న వయసు నుండి ఏలీ మాట విని దేవుని మందిరములో సేవ చేసెను. పెద్దల పట్ల వినయంతో ఉండేవారిని దేవుడు ఉపయోగిస్తారు. అబ్షలోము తన తండ్రి దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. చివరికి అతని జీవితం దుఃఖాంతమైనది. తల్లిదండ్రులను అవమానించడం చివరికి నాశనానికి దారి తీస్తుంది. మన మాటలు మన జీవితం దీపాన్ని వెలిగించగలవు లేదా ఆర్పగలవు. కాబట్టి తల్లిదండ్రుల పట్ల కోపము, దూషణ, అవమానము కాకుండా ప్రేమ, గౌరవం, ప్రార్థన, క్షమ చూపిద్దాము. గౌరవం ఉన్న ఇంట్లో దేవుని వెలుగు నిలుస్తుంది. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న దేవుడు మనతో ప్రవచిస్తున్నాడు. యోసేపు వలె తల్లిదండ్రులను గౌరవించేవారిగా, అలాగే యేసు ప్రభు వలె తల్లిదండ్రులను గౌరవించే బిడ్డలుగాని ఉందాము. మనము ఇతరులను గౌరవించేటప్పుడు దేవుడు మనకి మేలులు చేసి దీర్ఘాయుషునిచ్చి ఆశీర్వదించి నడిపించే ప్రభువై ఉన్నారు. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.